హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో డాబా స్టైల్లో కాజు మష్రూమ్ మసాలాని ఎలా చేయాలన్నది ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తానండి. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెసిపీ అయితే మనకి వైట్ రైస్లోకి కానీ, రోటీస్లోకి కానీ, పుల్కాస్ కానీ, నాన్కి కానీ సూపర్ కాంబినేషన్ అనమాట. సో ఇక్కడ నేను మష్రూమ్స్ని తీసుకున్నాను. ఇవి బటన్ మష్రూమ్స్ అండి. దీన్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు మష్రూమ్కి కిందన ఒక కాడలా ఉంటుంది కదండి, దాన్ని తీసేసి మనం ఆనియన్స్ని ఏ విధంగా అయితే ఒలుచుకుంటామో అలాగా పైనున్న లేయర్ని తీసేయాలి. ఇలా తీయడం వల్ల మట్టి ఏదైతే ఉంటుందో ఈజీగా పోతుంది, ఎక్కువగా కష్టపడక్కర్లేదండి. ఇదే విధంగా అన్నిటిని కూడా మనం ఇలాగే పీల్ చేసేసుకొని తీసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి క్లీనింగ్ ప్రాసెస్ అయితే తక్కువ అవుతుందండి. సో ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో మష్రూమ్స్ని అయితే కట్ చేసేసుకోండి. లేదు అంటే మీరు ఫుల్ సైజులో అలాగే మష్రూమ్స్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడైతే చిన్న చిన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా కటింగ్స్ అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను 2 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. అలాగే ఒక టమాటాని కూడా ఇలాగే పొడుగ్గా కట్ చేసుకున్నాను. 3 ఎండుమిరపకాయలని, 12 వెల్లుల్లిపాయలని, ఒక చిన్న అల్లం ముక్కని కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, ఒక చెక్క, వీటన్నిటిని కూడా తీసుకోవాలి. అలాగే ఒక 10 నుంచి 12 వరకు జీడిపప్పులను కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. ఇందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో యాడ్ చేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే దీన్ని మనం కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల త్వరగా ఇది మాడిపోతుందండి. అందుకే మీడియం టు లో ఫ్లేమ్లోనే మనం కలుపుకుంటూ మనం కుక్ చేసేసుకోవాలి. సో ఇది కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక 5 మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది. ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మీరు జీడిపప్పుల్ని యాజ్ ఇట్ ఈజ్గా వేసేయచ్చు, లేదు అంటే కనుక చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. అండ్ మీ ఇష్టం అండి, ఎన్ని కావాలంటే అన్ని జీడిపప్పులు వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కాజు మష్రూమ్ అన్నాను కాబట్టి. సో జీడిపప్పులు కూడా కుక్ అయ్యేలాగా, ఆ మసాలా జీడిపప్పుకు పట్టేలాగా మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను 1 స్పూన్ వరకు కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ని వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇవన్నీ కూడాను బాగా కలిసేలాగా ఆ మసాలా అంతా కుక్ అయ్యేలాగా మనం కలిపేసుకోవాలి. ఇక్కడ మనం కాశ్మీరీ లాల్ మిర్చి వేయడం వల్ల కలర్ అయితే మంచిగా వస్తుందండి. సో అందుకే వేసుకున్నాను. అండ్ మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా, అలాగే ఆయిల్ అన్నది బయటికి రిలీజ్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మనకి మష్రూమ్స్ అన్నది త్వరగా కుక్ అయిపోతుందండి. సో ఈ విధంగా లో ఫ్లేమ్లోనే మనం మసాలాలన్నీ కూడా మష్రూమ్కి పట్టే విధంగా కలుపుకుంటూ మనం కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కసూరి మేతిని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. కసూరి మేతి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర లేదు అంటే కనుక స్కిప్ చేసేయండి. కానీ మోస్ట్లీ వేయడానికి ట్రై చేయండి. ఇది వేయడం వల్ల ఎడిషనల్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో తప్పకుండా వేయడానికే ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని మనం ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి మీ కన్సిస్టెన్సీని తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ బాగా థిక్గా ఉంది అనిపిస్తే కనుక ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసుకోండి. లేదు అంటే కనుక మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మూత పెట్టేసుకొని 5 to 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేయడం వల్ల మనకి మష్రూమ్స్ అన్నది చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. మనకి చాలా తక్కువ టైంలోనే ఈ రెసిపీ అయితే అయిపోతుందండి. ఇప్పుడు ఫైనల్లీ దీంట్లోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని కొత్తిమీర కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే డాబా స్టైల్ మష్రూమ్ కాజు మసాలా అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని మనం రైస్తో కానీ, లేదంటే రోటీతో కానీ, పుల్కాతో కానీ, లేదంటే మనం బిర్యానీస్లోకి కానీ వేసుకొని తింటే కనుక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి.
ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే తప్పకుండా నేను ఆ వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.